ఈ 800 కిలోమీటర్ల లెవియథాన్ స్నేక్ గురించి మోస్ట్ డ్రామాటిక్ స్టోరీ జూయిష్ కల్చర్ లో ఉంది. ఈ కథ ఏంటో మీరు ముందు వినంటే సింపుల్ గా చెప్పేస్తా. దీని ఎర్లియస్ట్ రిఫరెన్సెస్ వచ్చింది హీబ్రూ బైబుల్లో. ఇది జూయిష్ బుక్. వాళ్ళ బుక్ లో జాబ్ 41 లో ఈ పర్టికులర్ స్టోరీ ఉంది. ఆ పుస్తకం ప్రకారం దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడే 2 లెవియథాన్ స్నేకుల్ని సృష్టించాడని, అందులో ఒకటి మొగ ఒకటి ఆడ అని. కానీ సృష్టించిన తర్వాత ఆయనకు డౌట్ వచ్చిందని, వీళ్ళిద్దరు గానీ ప్రోక్రియేట్ చేస్తే అంటే ఫిజికల్ గా కలిసే లాంటి లెవియథాన్ స్నేక్స్ ఎన్నో వచ్చేస్తాయి. దానివల్ల స్కాషియా ప్లేట్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ స్కాషియా ప్లేట్స్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. అందరికీ అర్థమయ్యేలా సింపుల్ గా చెప్తే, ఈ ఎర్త్ క్రస్ట్ ఉంటది కదా, పై భాగం, అది ఒక సర్ఫేస్ కాదు, రకరకాల ప్లేట్స్ లా ఉంటది, బ్రోకెన్ ప్లేట్స్. వీటినే టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. మన సైంటిస్టులు ఇప్పుడు దాకా రకరకాల టెక్టానిక్ ప్లేట్స్ ని స్టడీ చేశారు, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అది రాసుకున్నారు కూడా. ఓర్ ఫిష్ మీద, అదే డూమ్స్డే ఫిష్ మీద ఒక వీడియో చేశాను నేను. అది మీరు చాలా మంది చూసారు, అందరికీ నచ్చింది కూడా. జనరల్ గా బ్లడ్ లో ఐరన్ ఉంటే దీంట్లో కాపర్ ఉంటుంది, దానివల్ల బ్లడ్ రెడ్ గా కాదు బ్లూగా ఉంటుంది. అవి వాటి పాదాలకు అర్థం అవుతాయి, అలర్ట్ అయిపోతాయి, లోపలికి పరిగెడతాయి. ప్లాయా ఎల్ క్వైమాదో అని ఒక ప్లేస్ ఉంది మెక్సికోలో. అక్కడ దొరికిన ఒక వీడియో, ఒక షాలో వాటర్స్ లో షోర్ దగ్గర. కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఏమొచ్చిందంటే, ఆ వీడియో చూసిన వాళ్ళందరూ నాకు ఏం రాశారు, ఈ ఒక్క మెక్సికో వీడియోయే కాదు, ప్రపంచం అంతా చాలా విషయాలు జరిగిపోతున్నాయి. మొన్న రీసెంట్ గా టర్టిల్స్ అన్ని సీ షోర్ కి రావడం మనం చూసాం. అదే కాకుండా లెవియథాన్ స్నేక్ అని ఒక చాలా పెద్ద స్నేక్ ఉంది, 800 కిలోమీటర్ల స్నేక్. ఇది నేను అడుగుల్ని కిలోమీటర్స్ అని బై మిస్టేక్ చెప్పలేదు నేను, ఎందుకంటే మల్టిపుల్ కామెంట్స్ 800 కిలోమీటర్స్ అని రాశారు. ఏంటి 800 కిలోమీటర్స్ అని చెప్పి నేను సెర్చ్ చేస్తే దీని వెనకాతల చాలా పెద్ద కథే ఉంది, కొన్ని వందల వేల సంవత్సరాల కథ ఉంది. ఇవాళ జనాల్లో దీని మీద డిస్కషన్ డిస్కోర్స్ ఎందుకు నడుస్తుంది, జనాలు ఎందుకు భయపడుతున్నారు అనే బేసిస్ మీద మాట్లాడదాం అనుకుంటున్నా. సో దీనికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే, థియాలజికన్స్ ని, మిథాలజీ నర్డ్స్ ని, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇట్లా షిప్లు వేసుకొని వెళ్ళేవాళ్ళు కదా సెయిలర్స్, అలాంటి టెరిఫైడ్ సెయిలర్స్ ని భయపెట్టిన క్రీచర్ ఇది. అంతెందుకు మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నా, మీ మైండ్ లో ఒక చాలా పెద్ద సీ క్రియేచర్ ని మీరు ఊహించుకోండి. అది షార్క్ అవ్వచ్చు, మనం మాట్లాడుకున్న ఓర్ ఫిష్ అవ్వచ్చు, అదే డూమ్స్డే ఫిష్, లేదా ఒక సినిమా కూడా రిలీజ్ అయింది మెగలడాన్ అని. ఏదైనా ఊహించుకోండి, మీ మైండ్ లో అది కనబడుతుంది కదా, దాన్ని ఇంటూ 10 చేయండి, జస్ట్ అలా చేయండి. మిథాలజీ ప్రకారం లెవియథాన్ సైజ్ అదే, అండ్ సైజ్ లో మాత్రమే పెద్దది కాదు ఇది. జనరల్ గా ఫిష్ కి స్కేల్స్ ఉంటాయి అంటారు కదా, పొరలు. ఈ పర్టికులర్ లెవియథాన్ కదా ఆర్మర్ లా పనిచేస్తుందని, ఐరన్ మేడ్ స్కేల్స్ అని. దాని టీత్ ఎంత పెద్ద సైజ్ ఉంటదంటే, అది కొరికితే షిప్ అనేది ముక్కలు ముక్కలు అయిపోద్దని, అది గర్జిస్తే నోట్ నుంచి ఫైర్ వస్తుందని, దాని చుట్టుపక్కల ఎలాంటి సీ క్రీచర్స్ వెళ్ళవని, అది సముద్రానికి చాలా కింద ఉంటదని. మనం ఓర్ ఫిష్ వీడియో గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా జోన్స్ గురించి మాట్లాడాం. ఒక 1000 అడుగుల వరకు సన్లైట్ వస్తుందని, తర్వాత స్లోగా సన్లైట్ తగ్గుద్ది, తర్వాత ట్వైలైట్ జోన్ వస్తుంది, సుమారు 3000 అడుగుల వరకు ఉంటుంది, తర్వాత 11,000, 32,000 చాలా కిందకి వెళ్తాయి. మనం కిందకి వెళ్లే కొద్దీ అసలు అక్కడ ఏమీ కనబడదు. అండ్ ఈ సీ క్రీచర్స్ అనేటివి చాలా డేంజరస్ గా అవుతుంటాయని, అందులో వన్ ఆఫ్ ద లోయెస్ట్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడే లెవియథాన్ ఉంటుందని, అది బయటకు వస్తే మాత్రం ప్రపంచం అంతం అయిపోతుందని కథలుగా చెప్తున్నారు. అండ్ ఇది ఒక సివిలైజేషన్ పీపుల్ మాట్లాడడం కాదు, మెసోపటోమియన్ సివిలైజేషన్ నుంచి జూస్ నుంచి క్రిస్టియన్స్ వరకు అందరూ మాట్లాడుతున్నారు వాళ్ళ బుక్స్ లో. ఇన్ఫాక్ట్ ఆ బుక్స్ వెనకాతల కథలు డిఫరెంట్ గా ఉన్నా కూడా ఈ బుక్స్ అన్ని రాసే మ్యాటర్ ఒకటే. ఏమంటారు, బయటకు వస్తే భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది, ప్రపంచం అంతమైపోతుంది, ఇది దానికి సంకేతమే, ఇప్పుడు ఏదైతే మన సముద్రాల చుట్టూ చూస్తున్నామో అని. సో ఒక్కొక్క సివిలైజేషన్ ఏం మాట్లాడుతుందో కళ్ళకు కట్టినట్టు మీ ముందు పెట్టేస్తాం. అది జూయిష్ స్టోరీ గానీ, క్రిస్టియన్ మైథాలజీలో గానీ, లేదా మెసోపటోమియాలో గానీ. అండ్ దీని వెనకాతల ఎంత నిజం ఉంది, మనం ఎంత భయపడొచ్చో కూడా మనం మాట్లాడేసుకుందాం క్లియర్ గా. అండ్ ఇలాంటి ఎగ్జైటింగ్ వీడియోస్ మన చుట్టూ జరుగుతున్నవే కాకుండా కరెంట్ అఫైర్స్ ని కూడా మన తెలుగు రాష్ట్రాల్లో, మన దేశంలో అంతర్జాతీయంగా ఏం జరుగుతుందో కూడా 10 నిమిషాల్లో కన్సైజ్ గా చేసి మీ ముందు పెట్టేస్తాం. ఆ వీడియోస్ మీలో చాలా మంది చూస్తున్నారు, మీలో చాలా మందికి తెలుసు. బట్ ఈ టాపిక్స్ మీద చేస్తే వైడ్ రీచ్ ఉంటుంది, కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది, కాబట్టి వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. నేను వీడియో పెట్టిగానే రోజు మీ దగ్గర రావాలంటే, ఏ రోజు నా వీడియో మిస్ అవ్వదు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ 800 కిలోమీటర్ల లెవియథాన్ స్నేక్ గురించి మోస్ట్ డ్రామాటిక్ స్టోరీ జూయిష్ కల్చర్ లో ఉంది. ఈ కథ ఏంటో మీరు ముందు వినంటే సింపుల్ గా చెప్పేస్తా. దీని ఎర్లియస్ట్ రిఫరెన్సెస్ వచ్చింది హీబ్రూ బైబుల్లో. ఇది జూయిష్ బుక్. వాళ్ళ బుక్ లో జాబ్ 41 లో ఈ పర్టికులర్ స్టోరీ ఉంది. ఆ పుస్తకం ప్రకారం దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడే 2 లెవియథాన్ స్నేకుల్ని సృష్టించాడని, అందులో ఒకటి మొగ ఒకటి ఆడ అని. కానీ సృష్టించిన తర్వాత ఆయనకు డౌట్ వచ్చిందని, వీళ్ళిద్దరు గానీ ప్రోక్రియేట్ చేస్తే అంటే ఫిజికల్ గా కలిసే లాంటి లెవియథాన్ స్నేక్స్ ఎన్నో వచ్చేస్తాయి. ఒక్కొక్కటి కిలోమీటర్లు పొడుగుంటే ఈ ప్రపంచం అనేది చిటికలో అంతమైపోతుంది. సో ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆడపావుని చంపేశారని, ఇక మిగిలింది ఆ ఒక మగ లెవియథాన్ స్నేక్ మాత్రమే. అది సముద్ర మట్టంలో వెయిట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే ప్రపంచంలో జనాలు ఒక ఎథిక్స్ ని మర్చిపోతారో, ఒక సెన్స్ ఆఫ్ రాంగ్ డూయింగ్, తప్పులు ఈజీగా చేయడం మొదలు పెడతారు, ఫ్యామిలీ రిలేషన్స్ కి వాల్యూ ఇవ్వరు, క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతుందో, ఆడపిల్లలు అత్యాచారానికి గురవుతారు, హ్యూమానిటీ అనేది కంప్లీట్ గా చచ్చిపోతుందో, అప్పుడు ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ ది ఓషన్ ఈ లెవియథాన్ స్నేక్ బయటకు వస్తుందని, ఆ ఇనుప స్కేల్స్ తో కిలోమీటర్ల బాడీతో అది బయటకు వచ్చి అది షేక్ అయితేనే సునామీలు అవి వస్తాయి, భూమి షేక్ అయిపోతుంది, వాల్కెనోస్ వస్తాయి. అది ఫైర్ ని బ్రీత్ చేసి
జనాలందరినీ చంపేస్తుందని. ఎవరైతే రైటియస్ పీపుల్ ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి మొక్కుకుంటే అలా మొక్కుకున్నప్పుడు అది ఫైనల్ జడ్జ్మెంట్ డే అవుతుంది. ఒక యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? సీ మాన్స్టర్ అయిన లెవియథన్ స్నేక్ కి, బిహోమోత్ అని చెప్పి అంతే పవర్ఫుల్ గా ఉండి, అంతే సైజ్ లో ఉండి, అంతే స్కేల్ లో ఉండే ల్యాండ్ మాన్స్టర్ కి. ఆ యుద్ధాన్ని కూడా ఇప్పటిదాకా భూమి చూడలేదని, బ్యాటిల్ జరుగుతుంటే భూమి, మౌంటైన్స్, వ్యాలీస్ ఇవన్నీ షేక్ అవుతుంటాయని, లెవియథన్ ఇట్లా సముద్రం నుంచి లేస్తుంటే సునామీలు వస్తాయని, అవి వదులుతున్న ఫైర్ తో ఆకాశం అంటుకుంటదని, ఈ రెండు మాన్స్టర్స్ లో ఏ మాన్స్టర్ ఓడిపోకుండా రోజులు, నెలలు, సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుందని. అండ్ ఆ కథ ప్రకారం కూడా దీనికి 2 ఎండింగ్స్ ఉన్నాయి. ఒక ఎండింగ్ లో ఏముంటది? ఈ 2 మాన్స్టర్స్ ఒకరిని ఒకరు కొట్టుకుని ఇద్దరు చచ్చిపోతారు. ఇకపోతే రెండో ఎండింగ్ లో దేవుడు దిగొచ్చి 2 మాన్స్టర్స్ ని చంపేసి, ఎవరైతే రైటియస్ పీపుల్ ఉన్నారో, అంటే వాళ్ళు ఏ తప్పులు చేయలేదో వాళ్ళు మాత్రం బతికిపోయారని, ఈ చనిపోయిన లెవియథన్ స్నేక్ ఉంది కదా, దీని స్కిన్ తో టెంట్ వేసి, లిటరల్లీ ఇది రాసి ఉంది, ఆ టెంట్ కింద రైటియస్ పీపుల్ అందరూ కూర్చొని వాళ్ళ గాడ్ తో ఈ లెవియథన్ స్నేక్ తో చేసిన ఫ్లెష్ ని తింటారని ఈ జూయిష్ పీపుల్ నమ్మకం. ఇది వాళ్ళ పుస్తకాల్లో రాసి అక్కడ మాత్రం ఆగిపోలేదు. ఈ 1000 BCE లో జరిగింది ఇది. ఇంకా మనం ముందుకు వస్తే క్రిస్టియన్ మైథాలజీలో ఈ లెవియథన్ స్నేక్ గురించి ఏం రాసిందో మనం మాట్లాడదు. వీళ్ళ పుస్తకం ప్రకారం ఇది సేటన్ కి చాలా దగ్గరగా ఉంటుంది. హ్యూమన్ కైండ్ ఆవిర్భవించడం కన్నా ముందే వాళ్ళ గాడ్ ఈ పర్టికులర్ లెవియథన్ స్నేక్ ని తయారు చేశాడని. సేమ్ ఇప్పటి వరకు మనం ఏ పవర్స్ అయితే డిస్కస్ చేసామో, అది స్కేల్స్ అవనివ్వండి, ఫైర్ అవనివ్వండి, ప్రతిదీ ఆ డిస్క్రిప్షన్ లో ఉంది. అదే పవర్స్ ఈ పాము తయారైందని, సేటన్ కి చాలా దగ్గర వ్యక్తి అయిన లూసిఫైర్ తో ఉండేదని, ప్రపంచం ఎండ్ అయ్యే టైం కి వాళ్ళ దేవుడు వచ్చి లెవియథన్ స్నేక్ ని చంపేశారని. అది క్రిస్టియన్ మైథాలజీ అయితే, మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతే 2000 BCEకి వెళ్ళిపోతే మెసొపొటేమియాలో కూడా వాళ్ళ పుస్తకాల్లో కూడా వాళ్ళు ఈ పర్టికులర్ స్నేక్ గురించి, ఈ పర్టికులర్ లెవియథన్ స్నేక్ లాంటి డిస్క్రిప్షన్ ఉండే సీ మాన్స్టర్ గురించి వాళ్ళు రాసుకున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కథలో ఏమవుతుందంటే, లెవియథన్ స్నేక్ ని చంపిన తర్వాత ప్రపంచం సృష్టించబడుతుంది. అది 2 ముక్కలుగా చేసేస్తే సగం ముక్క ఆకాశం అయింది, సగం ముక్క భూమి అయిందని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. బట్ ఏది ఏవైనా ఇన్ని సంవత్సరాలుగా ఇలాంటి సీ మాన్స్టర్ స్నేక్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఇప్పుడు జరుగుతున్న పర్యవసానాలన్నీ చూసి, ముఖ్యంగా ఈ ఓర్ ఫిష్, దాన్ని డూమ్స్ డే ఫిష్ అనడం, ఆ వీడియో వైరల్ వెళ్ళడం, దాని తర్వాత రకరకాల ప్లేసెస్ నుంచి రకరకాల వీడియోస్ వైరల్ అయి రావడం, దానివల్ల ఏం చేస్తున్నారు? ఈ కథలన్నీ విన్న ప్రజలు, ప్రపంచం అంతా సముద్రం నుంచి సీ మాన్స్టర్ వచ్చే టైం ఆసన్నమైందేమో, ప్రపంచం అంతమైపోతుందేమో, దానివల్ల స్కాషియా ప్లేట్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ స్కాషియా ప్లేట్స్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. అందరికీ అర్థమయ్యేలా సింపుల్ గా చెప్తే, ఈ ఎర్త్ క్రస్ట్ ఉంటది కదా, పై భాగం, అది ఒక సర్ఫేస్ కాదు, రకరకాల ప్లేట్స్ లో ఉంటది. బ్రోకెన్ ప్లేట్, ఒక స్లాబ్ మనం హ్యామర్ తో కొడితే అది పీసులుగా బ్రేక్ అవుతుంది కదా, అలాంటి బ్రోకెన్ ప్లేట్స్ అన్ని కలిపి ఉంటాయి. వీటినే టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. మన సైంటిస్టులు ఇప్పుడు దాకా రకరకాల టెక్టానిక్ ప్లేట్స్ ని స్టడీ చేశారు, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అది రాసుకున్నారు కూడా. బట్ ఈ పర్టికులర్ స్కాషియా ప్లేట్ గురించి మనకు అంతగా ఇన్ఫర్మేషన్ లేదు. అది 8000 కిలోమీటర్లు ఉన్నా కూడా, 8000 కిలోమీటర్లు అంటే రష్యాలో ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్ళిపోవచ్చు మనం, అంత డిస్టెన్స్ ఉంటుంది. ఇది ఎక్కడుంది? అంటార్టికాకి, సౌత్ అమెరికాకి మధ్యలో ఉంది. అండ్ ఆ రిలీజియన్స్ అక్కడ చాలా డెన్స్ గా ఉండడం. ఇక్కడ మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, దాని స్ట్రాటజిక్ లొకేషన్ లో మనం పై నుంచి మనం జూమ్ అవుట్ చేసి చూస్తే అదొక పాము తలలా ఉంటది. ఆ సైజు అదంతా మనం పరిగణలోకి తీసుకుంటే చాలా మంది అదే లెవియథన్ స్నేక్ అని బిలీవ్ చేస్తారు. తల చూడండి ఎలా కనబడుతుందో అని చెప్పి ఆర్గ్యూ చేస్తారు. అండ్ ముఖ్యంగా అక్కడ ఉండే వాళ్ళందరూ మేజర్ గా క్రిస్టియన్స్ ఉండడం వల్ల, వాళ్ళ ఈ కథలన్నీ చదువుకొని పెరగడం వల్ల ఈ స్కాషియా ప్లేట్స్ ని కూడా లింక్ చేస్తున్నారు వాళ్ళు. ఈ లెవియథన్ స్నేక్ చుట్టూ ఉండే థియరీస్ అన్ని మీకు చెప్పాను కాబట్టి, ఇప్పుడు మనం కొంచెం వాస్తవంలోకి వద్దాం. జనాలు భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే వాళ్ళు కోఇన్సిడెన్సెస్ ని లింక్ చేస్తారు కదా, అలాంటి టైం నుంచి వస్తుంది. మన గుండెల్లో భయం ఉండి ఇలాంటి కథ ఏదైనా మనం విని దీనికి సంబంధించిన ఏ వీడియో చూసినా కూడా మనం భయపడడం స్టార్ట్ చేస్తుంటాం. ఇదే నేను ఓవర్ ఫిష్ వీడియోలో కూడా చెప్పా, డూమ్స్ డేకి సంబంధించి. ఓల్డ్ అయిపోయిన ఓవర్ ఫిష్, అది సముద్ర మట్టంలో ఎక్కడో ఉండాల్సింది, అది వర్టికల్ గా స్విమ్ చేసుకుంటూ వస్తుంది, చాలా ఫ్రెజైల్ స్విమ్మర్. అది బయటికి వచ్చేసరికి ఆ వీడియో వైరల్ వెళ్ళి ప్రపంచం ఎండ్ అయిపోద్ది అనుకున్నారు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి లాగి ఈ లెవియథన్ స్నేక్ అని చెప్పి చాలా మంది జనాలు భయపడుతున్నారు, భయపెడుతున్నారు. ఇప్పుడు ఒకసారి మీరే ఆలోచించండి, ఈ పర్టికులర్ స్నేక్ ఉంది అని చెప్పడానికి మన దగ్గర ఎటువంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ లేదు, కొన్ని రిలీజియస్ టెక్స్ట్ లో రాసి ఉండడం తప్పితే. అది కూడా 800 కిలోమీటర్లు. జనరల్ గా మన హ్యూమన్ మైండ్ ఎలా ఆలోచిస్తుంది? ప్రపంచం ఎండ్ అయిపోతుంది అంటే ఫస్ట్ భయపడతాం, తర్వాత దానికి సంబంధించిన ఏ వీడియో చూసినా మనమే దీన్ని అటాచ్ చేసేసుకుంటాం. ముందు అలా చేయడం ఆపాలి. ఈ స్కాషియా ప్లేట్లైనా, ఓవర్ ఫిష్ అయినా, ఇదంతా ఇమాజినేషన్. మనకు అట్లా కనబడుతుంది అంటే చూసి మనం భయపడతాం, కానీ తద్వారా ప్రపంచం ఎండ్ అయిపోతుంది అనేంత భయం పెట్టుకోకూడదు. ఇన్ఫాక్ట్ ఫ్రెడరిక్ నీషే అని చెప్పి ఒక జర్మన్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన ఏమంటారు? హీ హూ ఫైట్స్ విత్ మాన్స్టర్స్ షుడ్ లుక్ ఇన్ టు ఇట్ దట్ హీ డస్ నాట్ బికమ్ ఏ మాన్స్టర్ హిమ్సెల్ఫ్. మన మైండ్ లో ఇమాజినరీ ఫియర్స్ అని మనం పెట్టుకుంటే ఒక రోజు మనం బ్రతకడమే మర్చిపోతాం. మనం భయంతో యుద్ధం చేయాలి, కానీ మనమే భయం అయిపోకూడదు. ఈ పాయింట్ ని మాత్రం బల్లగొద్ది మీకు చెప్దాం అనుకున్నా. ఈ లెవియథన్ స్నేక్ గురించి మీరు ఎక్కడ విన్నారు? అండ్ ఈ డిస్కషన్ మొత్తంలో నేను మిస్ అయిన పాయింట్ ఏదైనా ఉందా? ఒక స్టోరీ ఏదైనా ఉందా? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. నేను కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఒక మైథాలజీ లాగా, ఒక స్టోరీ లాగా మనం విని ఎంజాయ్ చేయాలి, కానీ అది మనల్ని భయపెట్టేదాకా మనం లాక్కెళ్ళకూడదు. అది నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నా కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్, మీరు చూపిస్తున్న ఈ ప్రేమ ఏదైతే ఉందో
నన్ను ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేయడానికి, ఎంటర్టైన్ చేసేవి, ఎన్లైటన్ చేసేవి, రోజుకు ఒక కొత్త విషయం చెప్పేవి, ఏ రోజు మిస్ అవ్వకుండా ఒక వీడియో మీ దగ్గర తీసుకురావాలి అని లోపలుండే ఫైర్ కి ప్రేరణ మీరే. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఏ రోజు వీడియో మిస్ అవ్వదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకుంటే, ఎందుకంటే ఈ టాపిక్ కూడా మీలో ఒకరు నాకు వచ్చి ఇచ్చింది. రండి ఇన్స్టాగ్రామ్ కి వచ్చి అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని వెతకండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. కమ్ లెట్స్ కనెక్ట్ దేర్. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్ గా బెంగళూరులో ఒక కర్ణాటక హీరోయిన్ దుబాయ్ నుంచి ఇండియాకి 15 కిలోలు గోల్డ్ తెస్తూ దొరికిపోయారు ఆవిడ. ఆ స్టోరీ మొత్తాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా రష్మిక గారికి కర్ణాటక గవర్నమెంట్ కి జరుగుతున్న గొడవ, దాని మీద ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ గారు ఎలా స్పందించారో తెలుసుకోవాలంటే, ఆ స్టోరీ గురించి మొత్తం తెలుసుకోవాలంటే దాని ఎంటైర్ ఎనాలిసిస్ ఇస్ హియర్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above fear. Rise above internal fears. Rise above ignorance. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.